భాషణ విధి గురించి తెలుసుకుందాం. మొదటిగా పద నిర్మాణం గురించి తెలుసుకుందాం. చెప్పే పదాలన్నీ 2 రకాలు. మనిషినుద్దేశించేవి, ఇతర వాటినుద్దేశించేవి. మనిషినుద్దేశించే పదాలు ఒకరిని లేదా చాలా వాళ్ళని ఉద్దేశించేవి. వాటిలో మరలా 2 మగవారినుద్దేశించేవి, ఆడవారినుద్దేశించేవి. ఇతర పదాలు 2 ఒక్కటినుద్దేశించేవి, 2 అలాగే ఇంకా ఎక్కువ వాటినుద్దేశించేవి. ఇచ్చిన పేరుకంటూ ప్రత్యేకంగా ప్రత్యయాలు ఉండకున్నా మార్పు లేదు. లక్ష్మణ వచ్చాడు, సీత వచ్చినది. డు, డు, ఉండు, ఉండు అనేది మగవారిని ఉద్దేశించే పదాల చివర్లో వస్తుంది. తి, ఇంతి అనేవి ఆడవారిని ఉద్దేశించే పదాల చివర్లో వస్తుంది. రు, ళు, తమరు, తమరండి అనే ప్రత్యయాలు అనేక మందిని ఉద్దేశిస్తాయి. ని, ది అనేవి ఇతర మనిషి కాని ఒక్కో వస్తువులను ఉద్దేశిస్తాయి. ఉదాహరణకి దాన్ని, అది. టి, వి, లు అనేవి ఇతర మనిషి కాని కొన్ని వస్తువులను ఉద్దేశిస్తాయి. వాటి, అవి, లు ఉద్దేశించి ప్రథమ పురుషుడు గా ఉద్దేశించినప్పుడు, మగవారిని ఉద్దేశించినప్పుడు వాడే పదాలు వాడు, వీడు, వాడిది, వాడివి, వీడిది, వీడివి, వాడే, వీడే. ఆడవారిని ఉద్దేశించేవి అవతి, ఇవతి, అవతిది, ఇవతిది, అవతివి, ఇవతివి, అవత్తె, ఇవత్తె. ఇతను, ఈయన, ఇతనిది, ఇతనివి, ఈయనది, ఈయనవి, ఇతనే, ఈయనే. ఈమె, ఈవిడ, ఈమెది, ఈమెవి, ఈవిడది, ఈవిడవి, ఈమె, ఈవిడే. తను, తనది, తనవి, తనే. వారు, వీరు, వారిది, వారివి, వీరిది, వీరివి, వారే, వీరే. రెండవ అనగా ద్వితీయ పురుషుడిగా మగ లేదా ఆడవారిని ఉద్దేశించినప్పుడు నువ్వు, నీది, నీవి, నువ్వే, తమరు, తమరిది, తమరివి, తమరే ఉపయోగించబడతాయి. తృతీయ పురుషుడిగా మగవారిని ఉద్దేశించినప్పుడు అతను, ఆయన, అతనిది, అతనివి, ఆయనిది, ఆయనివి, అతనే, ఆయనే. ఆడవారిని ఉద్దేశించినప్పుడు ఆమె, ఆవిడ, ఆమెది, ఆమెవి, ఆవిడది, ఆవిడవి, ఆమె, ఆవిడే. ఎవరినైనా ఉద్దేశించినప్పుడు వారు, వారిది, వారివి, వారే. కొంతమందిని ఉద్దేశించేటప్పుడు వాళ్ళు, వాళ్ళది, వాళ్ళవి, వాళ్ళే. ఇతరవి అనగా మనిషి కాని వాటిని ఉద్దేశించినప్పుడు అది కూడా ఒకటి అయినప్పుడు అది, దానిది, దానివి, అదే అనేవి వాడబడతాయి. మనిషి కానివి ఒక్క కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అవి, వాటిది, వాటివి, అవే. ప్రశ్నించేటప్పుడు ఎవడు, ఎవతి, ఎవరు, ఏది, ఏవి అని అడగబడుతుంది. ఒక్కటైనప్పుడు ఒక్కడు, ఒకతి, ఒకరు, ఒకళ్ళు, ఒకటి, ఒకందు. అండి అనగా గౌరవాన్ని తెలుపుతుంది. ఏవండి, ఏమండి, ఇదిగోండి. చెప్పబడిన ప్రత్యయాలు క్రియలకు సమానంగా నియమానుసారం వర్తిస్తాయి. చే అనగా చేయడం, అది ఒకళ్ళైనప్పుడు చేస్తున్నాడు, చేస్తున్నది, చేస్తుంది. ఒక కన్నా ఎక్కువైతే చేస్తున్నారు, చేస్తున్నాయి. అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి మధ్య సంబంధం సందేహాన్ని తీర్చాలి. తిన్నావా, తిన్నాను. ప్రశ్న అడిగిన వారిని తిరిగి ప్రశ్నించడం చూడవచ్చు. తిన్నావా, తినకుండా ఉంటానా. అడిగిన ప్రశ్నకి మరో సందర్భానుసారం సమాధానం చేకూర్చవచ్చు. తిన్నావా, కడుపు నిండిపోయింది, కడుపు నొప్పిగా ఉంది. ప్రశ్నల్లో అలాగే సమాధానాల్లో ఇరువురిని లేదా ఇంకా ఎక్కువ మందిని వాటిని పోల్చొచ్చు. పెద్దవాడిలో, చిన్నవాడిలో ఎవరు తెలివిగలవాడో పెద్దవాడే చిన్నవాడి కన్నా తెలివైనవాడు. విశేషణముని అతిశయోక్తి కలిగించే విధంగా వాడొచ్చు. జాబిలి వంటి చిరునవ్వు. అలాగే స్పష్టతరంగా ఉన్న విశేషణాన్ని సంజ్ఞకు కలపవచ్చు. గుండ్రపు బంతి. బంతి ఎప్పుడైనా గుండ్రమే. పరిస్థితిని అనుసరిస్తూ సంజ్ఞ యొక్క విశేషణాన్ని తెలపాలి. చల్లనీళ్ళు, వేడి నీళ్ళు. సందర్భాన్ని జరిగిన విధంలో తెలపాలి. పండు రాలి పడింది.
సందర్భం ఏర్పడినందుకు తగిన కారణం ఉంటుంది. వాన లేక పండించినది చేతికి రాలేదు. కారణం చెప్పకుండానే జరిగినది వివరించవచ్చు. పండించినది చేతికి రాలేదు. ఆడో మగో తెలియనప్పుడు ఆ వ్యక్తిని అదే పదంతో ఉద్దేశించాలి. ఏ పదంతోనైతే 2 మరియు ఎక్కువ మందిని ఉద్దేశింపచేస్తామో వారి పేరేంటి? ఎవరు ఆడ, మగ 2 అవ్వలేరు. వారు అనే పదం పెద్దలని ఉద్దేశించడానికి వాడతారు. అలాగే మనుషులకి మాత్రమే వర్తిస్తుంది. క్రియా విశేషణం ఉద్దేశింపబడ్డ విషయం, విషయ సంబంధిత సంజ్ఞ అను క్రమంలో సందర్భం తెలుపబడుతుంది. ఎర్ర తల పాము, ఎరుపు తల గలిగిన పాము. సెలవు, వచ్చు, తరల్చు, కూడు అనే పదాలు తృతీయ, ద్వితీయ, ప్రథమ పురుషులను ఉద్దేశింపచేస్తాయి. నాకు తరలింపు చేశాడు, నీకై వచ్చాడు, అతనికి సెలవు, అతనికి కూడు. ఏది ఏమిటి అనేవి తెలియని వాటి గురించి తెలుసుకోవడానికి వాడే ప్రశ్నార్థకాలు. ఏది అనే పదం ద్వారా 2 తెలియని విషయాల మధ్య భిన్నత్వాన్ని గూర్చి ప్రశ్నించొచ్చు. ఆ చెట్టు కింద ఉన్నదేమిటి? ఆ 2 చెట్లలో ఏది పెద్దది? లు ళు అనేది 2 అలాగే ఎక్కువ వాటిని ఉద్దేశింపచేసే పదాలకి ప్రత్యయంగా వస్తుంది. చెట్లు, కుందేళ్ళు. భౌతికంగా లేని వాటికి కూడా వర్తిస్తుంది. విలువలు. ము అనేది సంజ్ఞ తప్ప మిగతా పదాలకు ప్రత్యయం. ఏదైనా లేనిచో దానికి సంబంధించినది గూర్చి తెలిపి తోడ్పడవచ్చు. ఉన్నచో అవును, ఇదిగో, ఉంది అనే ఆ, ఈ, మొదలగు పదాలతో తెలుపవలెను. వాటి మధ్య సంధి జరగవచ్చు. అవునిక్కడుంది. సంజ్ఞను పేర్కొనే సర్వనామం ఎప్పుడైనా సంజ్ఞ తర్వాత వస్తుంది. కవిత్వాలకి మాత్రం నియమం వర్తించకపోవచ్చు. గౌరవాన్ని ఉద్దేశించే పదాలు పేరు తర్వాత వస్తాయి. వ్యక్తిని అతని వర్గం ద్వారా ఉద్దేశించినంత మాత్రాన ఆ వర్గాన్ని ఉద్దేశించినప్పుడు అతనినే ఉద్దేశింపచేస్తున్నట్టు పేర్కొనలేము. సంబంధం కలిగినచో ఎన్నిటినైనా కలిపి పేర్కొనవచ్చు. ఒక ఆడ లేదా మగవారిని ప్రత్యేకించి ఉద్దేశించినప్పుడు లు, ళు ప్రత్యయంగా రావు. అతడు, ఆవిడ. కోరికకు సంబంధించిన క్రియతో మనిషి అలాగే ఇతర నామవాచకాలు 2 ఒకే ప్రత్యయంతో రావచ్చు. వాళ్ళు, ఆవులు. బావుండాలి. పదానికి అర్థానుసారం ప్రత్యయం రాబడును. అది పాడుబడింది. ఏది ఒకసారి పాడు. ఒక వ్యక్తి 2 క్రియలను చేపట్టవచ్చు. ఒక విశేషణము 2 సార్లు రావచ్చు. గాజులు తెల్ల తెల్లగా నిగనిగలాడిపోతున్నాయి. వర్గమునందు అధిక సంఖ్య గలదు. ఆ వర్గమునకు గుర్తింపు. మనిషిని ఉద్దేశించేవి ఇతర పదాలు కలిసొచ్చినప్పుడు వాటిని వస్తువు మాదిరి ఉద్దేశించాలి. మూడింటి వల్ల కీడు. అవి గబ్బిలాలు, దొంగలు, పందులు. ఒకే అర్థం ఇచ్చే పదాలకు ఒకే క్రియ లేదా భిన్నమైన క్రియలు రావచ్చు. పాడుబడింది, పాడుతోంది, పాడుగలగవు. భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి సందర్భం ముఖ్యంగా తెలుసుకోవాలి. విశేషణాలు కుటుంబ, సమాజ సంబంధిత సంజ్ఞలకు మనిషి కాని ఇతర ప్రత్యయాలే వరిస్తాయి. కాలానుసారం జరిగే మార్పులకు అనుగుణంగా పలుకు విధానం మారుతుంది. ఇప్పుడు పేర్ల గురించి, వాటి కలయికలు, విభక్తి ధాతువుల గురించి తెలుసుకుందాం. 8 విభక్తులు కలవు. పేరు గూర్చిన మాటలు చివర వచ్చేవి. పేరు గాంచి వచ్చేవి. పేరు కూడా వచ్చేవి. పేరు కాగా వచ్చేవి. పేరు పోల్చు వచ్చేవి. పేరు తరపు వచ్చేవి. పేరు చోటు వచ్చేవి. పేరు పిలుపు వచ్చేవి. పేరు చివర వచ్చేవి. పేరు కాగా వచ్చేవి. పేరు కూడా వచ్చేవి. పేరు చోటుతో వచ్చేవి. పేరు తరపు వచ్చేవి. పేరు గాంచి వచ్చేవి. ఒక పేరుకి వర్తించను.
ఇవి పేరు తర్వాత వచ్చెను మాటనందు. పేరుని పిలుచువి పేరు ముందు రాబడును. సర్వనామాలను ఓ మొదలగు పదాలతో పిలువరాదు. ఒకరు వ్యక్తిని వారి పరిచయంచే ఉద్దేశించడం వ్యక్తిగతం తప్పిస్తే దానిని సర్వనామంగా లెక్కించకూడదు. క్రియలు జరుగు సందర్భములో పేరు కావచ్చు, మరు సమయంలో కాకపోవచ్చు. పేరుగాంచి వచ్చే వాటి తరువాత క్రియ లేదా విశేషణం వస్తుంది. ఏదైతే ఆ వ్యక్తికి సంబంధించినదో. పేరు కూడా వచ్చేవి చే అను కారణమైన నామం, అలాగే తో అను కలయికగా వస్తున్న నామానికి వరిస్తాయి. పేరు కాగా అనగా పేరు అవసరాన్ని తెలుపుటకు పేరుకి చేరతాయి. పేరుకి పోలిక అనగా ఇంకొక దానితో సంబంధాన్ని తెలపడానికి పేరు పోల్చువి వీటికి పోలిన పదం లాగా. పేరు తరపువి ఒక ఉద్దేశింపబడ్డ వారినో వాటినో లేదా ఉద్దేశిస్తున్న వారి వాటికి సంబంధించిన పేర్లతో కలువగా వస్తాయి. పేరు చోటుని తెలుపువి పేరుకి అలాగే ఉన్న చోటుకి, నెలకొల్పుకి, పూటకి సంబంధం తెలుపుతాయి. వీటితోనే కలిపి అక్కడ, ఇక్కడ, పొరుగు, చాటుగా, బయటవైపు, ముందు వెనుకలు, పైన కింద, నలువైపులు, చుట్టుపక్కలు, కుడి ఎడమలు, మొదలు, నడుమ, ముగింపులు కూడా వర్తించెను. ఉన్న పేరు కలయికలు కలిపి ఇంకొన్ని ఉన్నాయి. అందపు ఆకట్టుతనం. పేరు కలయిక గూర్చి తెలుసుకుందాం. విభక్తి విశేషణ. విభక్తులు వాడు, వాడిని, వాడుతో, వాడికై, వాడికిన, వాడిది, వాడినందుగా అగును. పేరు గాంచొచ్చే వాటితో కలిసి తరపుని తెలిపే పేరు కలయికలు వస్తాయి. ఏనుగునిది తొండం, ఏనుగు తొండం. పేరు గాంచొచ్చే వాటితో కలిసి చోటు తెలిపే పేరు కలయికలు వస్తాయి. ఏనుగుని తొండమునందు అదమండి. క్రియకు నామానికి సంబంధంతో కూడి నామం ఒకటిని లేదా మరెన్నిటినో ఉద్దేశించినచో తగ్గట్టుగా విభక్తి అగును. కుప్పది మూత తెరువబడింది. కుప్ప మూతనందు తెరువబడింది. రెండు నామాలకి ఒకే పోలికను గూర్చి చెప్పడానికి పేరు కూడా వచ్చే వేరు కలయికలను ముందు వచ్చిన నామానికి చేర్చి వాడాలి. పెళ్ళాం తోడు పిల్లలు కూడా ఆయనకు నీడనిచ్చి ఆదుకున్నారు. పేరు కూడా పేరు పోల్చుటకు వచ్చే విభక్తులు కారణాన్ని కూడా తెలుపుతాయి. నీ తోడుతో ఆయన బాగున్నాడు. నీ వలన అలా జరిగింది. కారణం తర్వాత నోచుకుని అను నామంలో పేరు గాంచి వచ్చే వేరు కలయికను చూడవచ్చు. విషయ సంబంధానుసారం విభక్తి అగును. పులిని చంపిన ఏనుగు, పులిచే చంపబడ్డ ఏనుగు. తర్వాత జరగబడ్డ క్రియ సందేహాన్ని నివృత్తి చేస్తుంది. అచట తగిన వేరు కలయిక రాకున్నా పర్వాలేదు. పులి చంపిన ఏనుగు వచ్చింది. పులి చంపిన ఏనుగు కింద పడుంది. పేరొందటానికి పేరు తరపునైనా ఉన్న చోటునైనా తెలపాలి. చెట్టు పైన కాకి, చెట్టు పైనందు కాకి. కి అను విభక్తి కలిగిన నామానికి చెప్పబడ్డ సందర్భం చెందగా ది అగును. అతనికి ఆ కానుక ఇవ్వగా అతనిది ఆ కానుక. ఏదైనా ఊరటను తెలుపుటకు పేరు గాంచి వచ్చే పోల్చుటకు వచ్చే వేరు కలయికలను వాడును. దాని గూర్చి అలరాటం, దాని వలన ఉలిక్కి పడెను. ప్రతి వాక్యంలో కనీసం ఒక నామం, విభక్తి అలాగే క్రియా విశేషణం అయినా ఉండాలి. ఏనుగుది తొండమునందు, చివరన అదిమెను. క్రియా విశేషణం నామం ఏదైనా ముందు రావచ్చు. పడ్డాడు అతను, అతను పడ్డాడు. వాక్యం చివర్లో పేరు గాంచి పేరు చోటు వేరు కలయికలు వచ్చినా అర్థం పెను మార్పుండదు. దాటాడు నేల, దాటాడు నేలని. ఉన్నాడు అచట, ఉన్నాడు అచట నందు. క్రియతో కూడి చేసిన వారు, గురైన వారు, నెలకొన్నది నెరవేరు పడ్డప్పుడు తగిన తీరు ఎరగడం,
ముందు జరిగినది, తదుపరి జరుగునది, దాని వలన ఏర్పడ్డ నెలకొల్పు అన్ని వాక్యానికి అర్థాన్ని ఇవ్వును. వాక్యంలో అన్నీ ఉండాలని లేదు. కనీసం నామంతో కూడి క్రియ ఉండాలి. పిలుపులో మార్పులు. ఈ, ఊ, ఐ, ఓలు మనిషి పిలుపుని గుర్తిస్తాయి. పిలువగా పేరు చివరున్న ఈ, ఈ లేదా ఆయిగా మారును. చెల్లి, చెల్లీ, చెల్లాయి, ఉ, ఓ లతో ముగిసే మనిషి యొక్క నామాలకి ఏ, ఇవే అగును. పిలుపునందు ఉ, కోడలు, కోడలే, వాడో, వాడివే. పిలిచినప్పుడు మనిషి యొక్క నామం చివరనున్న అ, ఇ, ఉ హ్రస్వాలు దీర్ఘం అగును. అన్న, చెల్లి, తమ్ముడు. ఏ ఉద్దేశించుటకైతే ఓ సందేహంతో వారో కాదో అనుటకు మనిషి పేరు చివరొస్తాయి. వాడే నాకు తిండి పెట్టాడు. కాని అతని ప్రక్కనున్న అతను కూడా అప్పుడు అచ్చట ఉన్నాడో లేడో. పిలువగా మనిషి ఎదుటనే ఉంటే పేరు చివరున్న హ్రస్వం దీర్ఘం కాబోదు. డు, రు, లు, ళు మనిషి పేర్ల చివర్లో వస్తాయి. వాడు, వారు, ఆలు మగలు, వాళ్ళు. డు మనిషికి ప్రత్యేకించి ఇవ్వబడ్డ పేర్ల చివర్లో కూడా వస్తుంది. రాముడు డుతో ముగియు ప్రత్యేక మనుష్య పేర్లనుద్దేశించగా డు పోయి దీర్ఘమగును. రాముడు, రామా. పిలుచువారు ఎదుటనే ఉన్నచో దీర్ఘం హ్రస్వమగును. రామ. అ, ఇ, నామం దా, ది, దే, దో తో కలవగా అటుల వలె మనిషి కాని ఇతర నామాలకు విభక్తి అగును. మనిషి కాని ఇతరిని ఉద్దేశించగా ఆ, ఈ, ఊ, ఏ, ఓ తో ఆ పేర్లు ముగియును. ఓ చిలుక, ఓ చిలుకో, ఓ పిల్లి, ఓ ఏనుగు, ఓ ఏనుగో, ఓ గేదె, ఓ గేదో. క్రియ లేదా విశేషణం తర్వాత నామం రాగా నామంలోని మొదటి హల్లు తొలగివేయచ్చు. చేసినదు వాడు, చేసినవాడు, చేసినాడు, చేశాడు. చిన్నవాడు, చిన్నాడు, చిన్నోడు. ఓ, ఓయి, ఓరి, ఓసి అనేవి పేర్లకి ముందు వస్తాయి. ఓ నెమలి, ఓయ్ పిల్లతానా, ఓరి చిన్నోడా, ఓసి దీని గెంతులు. పేర్లు గురించి తెలుసుకుందాం. తెలపడానికి ఉద్దేశించిన దాన్ని గూర్చి చెప్పొచ్చు. వేరు చేసి చెప్పవచ్చు. గట్టి గుండె, గట్టి రాయి. ముఖ్యంగా నామాలు క్రియలు కలిసి వాక్యమవుతుంది. మనిషి నామాల్లో ఆలు మగ భేదంతో పాటు పెద్దవారిని కలిపి కొందరిని ఉద్దేశించుటకు తగిన పదాలు వాడును. అతను, ఆవిడ, వారు. వస్తువుని ఉద్దేశించుటకు అది, వస్తువులను ఉద్దేశించుటకు అవి అగు. నా అను పదం తనని ఉద్దేశించుటకు, మా అను పదం తనతో కూడి వారి వారిని ఉద్దేశించుటకు, మన అను పదం అందరినీ కూడా ఉద్దేశించుటకు వాడవచ్చు. అలాగే వాడు, వీడు, ఊడు, ఓడు, బలుడు, బలమైనోడు, అవత్తె, ఇవత్తె, రాలు, వత్తె, పేదరాలు, పేదవత్తె, వారు, వీరు, ఉలవారు, ఓళ్ళు, పల్లవుల వారు, పల్లవోళ్ళు, ఎవడు, ఎవత్తె, ఎవరు అని సర్వనామాలగు. ప్రాంతపు పేరు, కుటుంబం పేరు, వర్గం పేరు, కులం పేరు, ఉద్యోగ పేరు, యాజమాన్య పేరు, గుణం పేరు, సంబంధం పేరు, వ్యక్తిగతం పేరు, స్థలం పేరు ఒకరికి వర్తించెను. గర్తపురివారు, పల్లవుడు, ధనవంతుడు, రాజు, మంత్రి, అధికారి, నిశ్చలుడు, పితామహులు, బలశాలి, శిఖర నివాసి. వస్తువుకి సర్వనామాలు. అది, ఇది, అవి, ఇవి, ఏది, ఏవి. వస్తువుకి సంఖ్య, పరిస్థితి, సందర్భం, గుణం, పరిచయం ద్వారా సర్వనామాలగు. గల ప్రత్యయం కూడా కూడి రావచ్చు. వాటి గలవి.
లు ప్రత్యయం పలు వస్తువులు మనిషి కానివి కూడినచో అగు. ఆవులు నామాలకు కలిగిన క్రియలకు తగిన ప్రత్యయాలగును. వచ్చాడు, వచ్చినది, వచ్చారు, వచ్చింది, వచ్చాయి. నకారంతో ముగియు క్రియలు ఆలు మగ ఇతర భేదాలను చెప్పలేవు. ఆడును, పాడును, తమ, తన, నీ, నీవు, నేను, నువ్వు, నా, మా, మేము, మీరు, మన అను పదాల ద్వారా మాత్రమే ఆలు మగ భేదాలు తెలుపలేము. తమ అను పలు మందిని కూడి ఉద్దేశింపచేస్తాం. తన అని ఒకరిని ఉద్దేశిస్తాం. ఎల్ల అనగా అన్నింటినీ అని అర్థం. రుతో ముగిసే నామాలకు రుతో ముగిసే క్రియలు చేరతాయి. చేయుట అనగా క్రియ గురించి తెలుసుకుందాం. ఆడు అనేది ఒక క్రియ. ఆట అనేది దానికి నామం. ఆడు అనేది క్రియ. దీనికి సంబంధించిన రూపాలు ఆడక, ఆడకాన, ఆడని, ఆడక, ఆడడా, ఆడతా, ఆడకు, ఆడడు, ఆడతు, ఆడకే, ఆడడే, ఆడతే, ఆడకో, ఆడడో, ఆడతో, ఆడరా, ఆడరు, ఆడరే, ఆడరో, ఆడవా, ఆడవు, ఆడవే, ఆడవో, ఆడన, ఆడను, ఆడనే, ఆడనో, ఆడమ, ఆడము, ఆడమే, ఆడమో, ఆడాక, ఆడాడు, ఆడాకే, ఆడాకో, ఆడారా, ఆడారు, ఆడారే, ఆడారో, ఆడావా, ఆడావు, ఆడావే, ఆడావో, ఆడానా, ఆడాను, ఆడానే, ఆడానో, ఆడామా, ఆడాము, ఆడామే, ఆడామో, ఆడిన, ఆడినా, ఆడింతి, ఆడితే, ఆడుతా, ఆడిండి, ఆడుడు, ఆడుము, ఆడువు, ఆడుటలు, ఆడుకో, ఆడుకు, ఆడుచు, ఆడుటు, ఆడుతూ, ఆడుపివ్వు, ఆడుటుండం, ఆడునా, ఆడును, ఆడునే, ఆడునో. క్రియలకు కూడా 3 కాలాలు భూత, వర్తమాన, భవిష్యత్తు. చూశాడు, చూస్తున్నాడు, చూడబోతున్నాడు. తూ, తున్నాడు, తున్నతి, తున్నారు, తుంది, తున్నాయి అను ప్రత్యయాలు వర్తమాన కాల క్రియలకు అగును. క్రియ జరుగునప్పుడు కూచు, టు, తు, పు ప్రత్యయములగు. మనిషి కానివి ఎన్నైనా వాటి గూర్చి తెలియుటకు ఏంటి అను ప్రశ్నని వాడవచ్చు. అది ఏంటి, అవి ఏంటి? కాట, న, మ, వ తో ముగిసే క్రియలు ఆలు మగ ఇతర భేదాలను తెలుపవు. డ, త, ద, ర తో ముగిసే క్రియలు భేదాలను తెలుపుతాయి. న తో ముగిసే క్రియలు ప్రథమ పురుషుడిని తెలుపగా వ ద్వితీయ, ర తృతీయ పురుషుల్ని తెలుపుతాయి. ముందు, తర్వాత, అవు, కాగా, కల్లా, నడువు అను పదాలు కాలాల్ని తెలుపవచ్చు. వాక్యం యొక్క అనూహ్యత బట్టి 3 కాలాల్ని ఆ వాక్యంలో కలపవచ్చు. రాబోయే నాటికి జరుగుతున్న మార్పుచే మంచి జరిగి బాగవును. మాధ్యమిక భాష గురించి తెలుసుకుందాం. వేరు కలయికలు సంజ్ఞ లేదా క్రియలో కావు. ఇవి పదాల మధ్య కలయికలు. ఆశ్చర్యార్థక చివరి దీర్ఘం కూడా సంజ్ఞ కాదు, క్రియ కాదు. కోరనప్పుడు చివరి పదంలోని దీర్ఘం పదం చివరిలోని ఏ, ఓ ఉద్దేశ్యార్థక దీర్ఘాలు పోలికను చెప్పుటకు వాడు పదాలు కన్నా వంటి కూడా పదాల నడుమ వచ్చి చేరేవే. ఉపసర్గ ప్రత్యయాలు, పర్యాయాలు పదాల మధ్యన చేరును. అయిన, అయితున్న, అవబోయే 3 కాలాలను అయి, అవు అను పదం తెలుపును. అను, అగును అను పదం కోరికను, కాలాన్ని, పర్యాయాన్ని తెలుపును. తిను అను పదం తిండి, తినమనడం లేదా తను అని ఉద్దేశింపచేస్తుంది. ఏతో ముగిసే పదాలు ఉద్దేశింప చేయటానికి, ప్రశ్నించటానికి, భిన్నత్వాన్ని తెలపటానికి, కలిపి చూపటానికి పద్యంలోని చివరి దీర్ఘంగా వాడవచ్చు. అతనే, నువ్వే, వాళ్ళనందు ఇతనే గెలిచాడు, కడలే, వానే, గొప్పవాడే. మరల అనగా మారడం లేదా తిరిగి చేయటం. వెళ్ళు అను పదం
కాలానికి కూడా వర్తిస్తుంది. ఖచ్చితం, కుదరదు, తొందర, నెమ్మది అను పదాలు కూడా నడుమ వచ్చే విశేషణ ప్రత్యయాలు. అక్కడ, అచట, ఇక్కడ, ఇచట, ఆ, ఈ అనువి దిశను తెలుపుతాయి. కొలపడడం అనగా సందేహపడడం. వే ఉపసర్గ కాంతిని తెలుపుతుంది. వెన్నెల. మా, నా అను ప్రత్యయం అనుమతిని కోరుతుంది. చేయుమా, ఆడనా. వా, కా, పడు, రు, పు, ము అనువి ప్రత్యయంగా క్రియ నడుమ వస్తాయి. ఆడవా, ఆడక, ఆడిపడు, ఆడరు, ఆడుపు ఇవ్వు, ఆడుము. ఊకారంతో ముగిసే నామాలు క్రియలు ద్వంద్వాలు. గొప్పవాడు, పేదవాడు, తను, తిను. ఈ, నీ ప్రత్యయము కూడా వర్తించెను. అను, అనపడు పదాలు చెప్పబడిన నామం క్రియ యొక్క అర్థాన్ని తెలుపుతాయి. ఊరికనే చెప్పబడే విలువలు. సంస్కారాలు. గురి, గుర్తింపు రెండూ ఉంటే మనకి ఇతరులకి నడుమ మంచి కలుగును. మంచితనంతో సాగితే కెంపు వంటి గెలుపు చేకూరుతుంది. తేటదైన నేర్పుతో దేనినైనా కనుగొనాలి. ఓదార్పు, ఓర్పు, చెలిమితో ఉండి ఉన్నదున్నట్టుగా చూసుకుంటే తడబడాల్సినది ఏదీ లేదు. మేలుని మించిన గొప్ప విలువ లేదు. మందలించి, మక్కువతో మెచ్చి ఒకటై కలిసుండి తోడ్పడాలి. ఎరుచుకొని ఎదిగే తేకువే ఊపిరిగా మారాలి. పనితనం కలిగి పోటీనిస్తే ఎలాగైనా బతుకు తెరువు నిలబడడంతో పాటు కోరికలు నెరవేరుతాయి. ఇచ్చి కూడబెట్టి నేస్తాలతో కలిసుండాలి. అలరాటం కలిగించే మార్పులని, తీరులని, పోలికలని ఎరుచుకోవాలి. ఒక్కతనంతో తనతనంతో పనిపాటలో తీర్చితీరి అణకువగా మనల్ని మనం అమర్చుకోవాలి. వెడిగుండగలగడం నమ్మకంతో కట్టుబాటు దాటకుండా నెమ్మదితనానికి గుర్తు. తేలికగుండేవారు మన్నింపుతో ముందుకు సాగుతారు. మురిసే అందం చూపులో కాదు, అందరికాగా మనం తలపెట్టే క్రొత్తదైన పనిలోనూ, దానికి కావలసిన తెలివిలోనూ ఉంటుంది. కడతీర్పు తెలపడం ఒకరి తలంపు కాదు, అందరూ ఒప్పుకునేదే చివరి తీర్పు. తీర్పు సరిచేయడంలో చేదోడుగా ఉండాలే కాని కీడు చేయకూడదు. చుట్టరికంతో కలిసుంటే కలవరపడుతూ అలమటించాల్సిన చోటులో ఉండరాము. తల్లిదండ్రుల కౌగిలిలో ఎదిగిన పిల్లలు కొన్నాళ్లలో చుట్టాలు, నేస్తాల బాట వెళుతూ కొత్త విలువలను, చదువును నేర్చుకుంటారు. ఎంచుకోవాల్సిన మాట. అన్ని పదాలని అక్షరాల కింద విడదీసి వాటి వాటి అర్థాలను తెలుసుకోలేము. పిల్లలైనా పెద్దలైనా ఇంకొకరు మాట్లాడుతుండగా విని భాషను నేర్చుకుంటారు. కావున ఏది వాడుకలో ఉంటుందో అదే అందరి నోట వినిపిస్తుంది. దీనిలో ఒకరు మంచిని తెలుసుకొని చెడుని తీసివేసి భాష వలన వచ్చే జ్ఞానానికి మరియు ప్రజాభిమానానికి ముఖ్య ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక భాషలో సంబంధపడ్డ విద్య సృష్టి చేయబడక పోయినా మరో భాష నుండి అనువాదపరచుకొని ఇచట అభివృద్ధి చెందవచ్చు. దీనికి వ్యతిరేకతని చూడవచ్చు. కానీ మంచి చెడులను ఎంచుకోవడం ఒక వ్యక్తి బాధ్యత. కొన్ని భాషలు అవి ఇచ్చే విద్యకి, పరిశ్రమకి, కారణశోధనకి, గాథలకి మరియు అతి ముఖ్యంగా సామాజిక భద్రతా స్వతంత్రాలకి పేరొందుతాయి. కానీ ఏది శాశ్వతమో కాదో కాక కొత్త భాషలలో మునుపు నుండి వచ్చే జ్ఞానం అభివృద్ధి చెందవచ్చు. ఒక భాష ద్వారా ఒకరికి వ్యక్తిగత, కుటుంబిక, సామాజిక సంస్కారాలు వచ్చుండి రాజకీయ, ఆర్థిక బలం కూడా ఉండాలి. తెలుగు భాషకి గుర్తింపు ఇవ్వకూడదన్న భేదభావం ఈనాటిది కాదు, సామాన్య శకం మొదలు కాలం నుండి వస్తున్నదే. దేశంలో పూర్వకాలం నుండే నిజ చరిత్రను రాయడం కంటే కల్పితాన్ని రాయడమే పనిగా పెట్టుకున్న వారెక్కువ. అందుచేత కల్పితాలలో ఆంధ్రదేశ చరిత్ర ఎక్కడ వెతికినా దొరకదు. కానీ విప్లవాత్మకంగా 20వ శతాబ్దంలో తెలుగు గుర్తింపు సంపాదించుకుంది. ఇది తెలుగువారి స్వాతంత్ర విలువకి గుర్తు, తద్వారా సామాజిక అభివృద్ధికి నిదర్శనం. తెలుగు కుటుంబాలకి పద్ధతి అర్థమైతే సమాజానికి నిజమనే వ్రతం చేపట్టు తేకువ. వీటికి సాక్ష్యం అభివృద్ధి చెందుతున్న తెలుగు సమాజమే. ద్వంద్వాలలో విభక్తికి సంబంధించినవి. ఉదాహరణ: ఏనుగు తొండం పోలికను చూపేవి, పిల్లి కళ్ళు క్రియను తెలిపేవి, కరిచే కుక్క విశేషణంతో వచ్చేవి, ఎత్తైన కొండ
కలుపుకొని వచ్చే నామాలు పగలు, రేయి కలవు. మార్పుతో ఎచటా నిలకడని కోల్పోకుండా ముందుకు సాగి ఎప్పుడూ నేర్పునందించేదే తెలుగు మాట. లెక్కలు ఎరిగి తీరుని ఎంచుట, మాట కోల్పోకుండా డబ్బు రాబడిని ఎరిగి నయం చేయుట మేలు.